నమస్తే వెల్కమ్ టు సెల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ పరిధిలోని జంగచర్ల చిన్నక్రాంతి కాలనీలో ఉంటున్న గొరిగే నరసింహ తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతామని చెప్తున్నారు. అలా కాకుండా బీసీలకు ఎంప్లాయ్మెంట్, బీసీలకు ఎడ్యుకేషన్, బీసీలకు పొలిటికల్ ఎంపవర్మెంట్ బిల్లులు 3 విడివిడిగా పెట్టి వాటిని అమలు చేయాలని, అలా చేయడం ద్వారా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి, కింద స్థాయి వరకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ బిల్లు కింద స్థాయి వాళ్లకు కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2 రోజుల్లో ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం విద్యావంతులతో ఏర్పాటు చేస్తామన్నారు. తల్లి అకాల మరణం చెందడం అనేది బాధించింది. వారిని ఇదివరకే స్టాప్లో పరామర్శించడం జరిగిందని బస్సు వచ్చి కలవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రీయ ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న నాయకులు తను కూడా ఉంటారు కాబట్టి వారు మాకు ఆత్మబంధువు కాబట్టి వచ్చి కలుద్దాం ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో ఉండేటటువంటి బీసీ బిడ్డలు, ముఖ్యంగా విద్యార్థులు, ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి యువకులు ఉన్నారో అందరూ కూడా మేల్కొలవలసినటువంటి సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతాం అన్నిటికీ కలిపి చెప్తుంది. అలా కాకుండా బీసీ ఎంప్లాయ్మెంట్ బిల్ సపరేట్ ఉండాలి, బీసీలకు ఇచ్చే ఎడ్యుకేషన్ బిల్ సపరేట్ ఉండాలి, బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఇచ్చేసి బిల్లు సపరేట్ ఉండాలి. 3 విడివిడిగా పెట్టినట్టయితే ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఈ బిల్లులన్నీ కూడా పాస్ అవుతాయి. యాక్చువల్గా బీసీలకు రావాల్సిన బెనిఫిట్స్ కింద స్థాయి వరకు కూడా అందేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము తెలంగాణ జాగృతి నుండి ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయం మీద ఎల్లుండి కూడా ఖమ్మంలో రౌండ్ టేబుల్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంలో అందరూ మేధావులను, విద్యార్థులు అందరూ ఒపీనియన్స్ కూడా మేము కూడగలుగుతాం. ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కార్యాచరణ ప్రారంభించామో 100% ఇవాళ కుల గణనలో అందరికన్నా ఎక్కువ బీసీ ఉన్నారని వచ్చింది. వారికి న్యాయం జరగడానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.